చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనవి చేస్తున్నానండి. ఇప్పుడు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు 2025-2026 సంవత్సరపు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. గౌరవ సభాపతి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను. దేశానికి అన్నం పెట్టడం కోసం అహర్నిశలు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను. ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన మాటలు మొదటగా మనం గుర్తు చేసుకుందాం. వ్యవసాయం మేధోపరంగా, సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది. వ్యవసాయం కుంటుపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని, ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాల సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. వికసిత్ భారత్ 2047కి అనుసంధానంగా మన రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు నడిపించి 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, ప్రజల తలసరి ఆదాయం $43,000 సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని 10 మార్గనిర్దేశక సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక రూపొందించింది. స్వర్ణాంధ్ర 2047 మార్గనిర్దేశక 10 సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో 15% వార్షిక వృద్ధిని సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం. 2024-25 సంవత్సరంలో ఏపీ జిఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో 57,187 కోట్లు, అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు 22.86%గా నమోదైంది. గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది. మన ప్రభుత్వం 2024-25లో సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ పథకం కింద 13.09 కోట్లు నిధుల ఖర్చుతో 4,30,000 భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించింది. అలాగే 2025-26 సంవత్సరంలో 6 లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. 2014 నుండి 2019 వరకు
అప్పటి మన ప్రభుత్వం. రైతులు వారి పొలంలోని భూసారాన్ని సరిచేసుకొని మంచి దిగుబడి సాధించడానికి 3 లక్షల మెట్రిక్ టన్నులు జింకు, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రాయితీలతో రైతులకు అందించాం. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపివేసింది. తిరిగి మన ప్రభుత్వం 2025-26 సంవత్సరంలో 5.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకి రాయితీపై సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయడానికి నిర్ణయించాం. ప్రస్తుతం భూసారాన్ని తెలుసుకోవడానికి వాడుతున్నటువంటి సాంప్రదాయిక వెట్ కెమిస్ట్రీ స్థానంలో డైకెమిస్ట్రీ పద్ధతిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2024-25 సంవత్సరంలో 7.88 లక్షల క్వింటాల విత్తనాలను 268.32 కోట్ల రాయితీతో రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేశాం. గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయిలు పెట్టినటువంటి 120 కోట్లు విత్తన రాయితీని ఈ ప్రభుత్వం చెల్లించింది. ఇంకను 100 కోట్లు చెల్లించబోతున్నాం. 2025-26 సంవత్సరానికి రాయితీ విత్తన పథకానికి 240 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. 2024-25లో 35.87 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు వర్తకుల ద్వారా సరఫరా చేశాం. అలాగే 2025-26 సంవత్సరంలో రాష్ట్రానికి అవసరమైనటువంటి 41.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. 2025-26లో ఎరువుల కొరతను నివారించడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ స్టాకుల నిర్వహణకి 40 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. అన్నదాతకు అండగా నిలబడి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బృహత్తర కార్యక్రమమే పొలం పిలుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం, యాప్ ద్వారా పంటలపై చీడపీడలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడం, ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయం అనుబంధ శాఖల క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం సూచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇప్పటికే 10.6 లక్షల కుటుంబాలు 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నాయి. పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా 4.76 లక్షల హెక్టార్లలో 10.38 లక్షల మంది రైతుల్ని ధృవీకరణ చేస్తున్నాం. కొత్తగా ప్రారంభించినటువంటి నేషనల్ మిషన్ ఇన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకం పరిధిలోకి 3,000 కొత్త గ్రామ పంచాయతీల్లోని 2,570 క్లస్టర్లను ప్రకృతి వ్యవసాయ పరిధిలోకి తీసుకురానున్నాం. 2025-26లో 7,116 గ్రామ పంచాయతీల్లో పిఎండిఎస్ 365 రోజులు గ్రీన్ కవరు ఏడాది పొడవునా ఆదాయాన్ని అందించే ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్స్ను మొదలగు రసాయనిక రహిత ప్రకృతి వ్యవసాయాన్ని చేయిస్తున్నాం. సర్టిఫికేషన్ మరియు ట్రేసబిలిటీ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2025-26 సంవత్సరంలో 15 లక్షల కుటుంబాలతో 6.5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి 61.78 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ప్రతి రంగంలో స్మార్ట్ వర్క్ ఆవశ్యకం ఉంది. అలాగే వ్యవసాయం రైతు భారం కాకుండా లాభసాటి కావడానికి వ్యవసాయ యాంత్రీకరణ అవసరం. రైతుల కోరిక మేరకు 2024-25 సంవత్సరంలో 50% రాయితీపై
70 కోట్లు 80,000 రాయితీ నిధులతో చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు పరికరాలు అందిస్తున్నాం. 2025-26 సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగించడానికి 139.65 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 2024-25లో 70 కోట్ల నిధులతో 80% రాయితీపై 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 2025-26లో 1000 డ్రోన్లతో కూడిన వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలను ఏర్పాటుకు 80 కోట్ల రాయితీతో నిధులు ప్రణాళికలో రూపొందిస్తున్నాం. 2025-26 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకి 219.65 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతులకు సాంకేతికంగా మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టడానికి స్మార్ట్ అగ్రికల్చరల్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రాష్ట్రంలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి ప్రత్యేక గుర్తింపు సంఖ్యనిస్తున్నాం. ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాలను రైతులకు సులభతరంగా అందించడానికి వీలు కలుగుతుంది. పంట సాగు చేసి ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదు చేయడం వల్ల అసలైనటువంటి రైతులకు పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏపీఎస్ఎస్ యాప్ ద్వారా రైతులు పొలాల్లో గమనించి పురుగులు, తెగుళ్ళు ఉధృతి, పోషకాహార లోపాలను అంచనా వేసి తగు నివారణ చర్యలను రైతులకు తెలియచేస్తున్నాం. అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారి కౌలు హక్కు కార్డులను జారీ చేసి సులభతరంగా పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. వడ్డీ లేని రుణాల పథకం కింద రబీ 2023-24లో ఖరీఫ్ 2024 కాలాలు పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం 2025-26లో 250 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ సాయం 14,000, కేంద్ర ప్రభుత్వ సాయం 6,000తో కలిసి సంవత్సరానికి 20,000 చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది. అంతేకాక భూమి లేని కౌలు రైతులకు మొత్తం 20,000 ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం అమలుకు 2025-26 సంవత్సరం బడ్జెట్లో 9,400 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ఖరీఫ్ 2024లో ఈ పంట డేటా ఆధారంగా పంటల బీమా అమలు చేయగా 2024-25 రబీ పంట కాలం నుంచి స్వచ్ఛంద నమోదు విధానాన్ని పునరుద్ధరించి తక్కువ ప్రీమియంతో రైతులు బీమాలో చేరే అవకాశం కల్పించాం. ఖరీఫ్ 2024లో 22 పంటలు, రబీ 24-25లో 15 పంటలు నోటిఫై చేయబడ్డాయి. 2024-25లో రబీ నుంచి మామిడి పంటను వాతావరణ ఆధార పంటగా చేర్చాం. ఈ పథకం అమలు కోసం 2025-26 సంవత్సరంలో 1,023 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. 2024 ఆగస్టు-సెప్టెంబర్ నెలలో సంభవించినటువంటి భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన వ్యవసాయ పంట నష్టాలను ఈ పంట వెబ్ పోర్టల్ ద్వారా రియల్ టైం డేటా ఆధారంగా అంచనా వేయడం జరిగింది. తద్వారా వాస్తవ సాగుదారులకు మరియు అధిక సంఖ్యలో కౌలు రైతులకు నష్టపరిహారాన్ని అందించాం. అంతేకాకుండా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి హెక్టారుకు పంట నష్టపరిహారాన్ని పెంచడం జరిగింది. ఈ మేరకు పెంచిన సాయంతో
1,85,000 మంది రైతులకు 20 రోజుల్లోనే 284.56 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో బదిలీ చేశాం. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2025-26వ సంవత్సరం వార్షిక బడ్జెట్లో మొత్తం 12,401.58 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ, ఉద్యాన రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రైతుకు మెరుగైన ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన శాఖ ప్రాధాన్యత కలిగినదిగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 45.57 లక్షల ఎకరాల్లో సాగుతో 365.92 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి నమోదైంది. దేశ పంటల ఉత్పత్తిలో రాష్ట్రం 16% వాటంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో 2024-25 మొదటి అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో జీవీఏ 5,19,485 కోట్లు కాగా అందులో ఉద్యాన శాఖ ద్వారా 1,52,950 కోట్లు మరి అందించింది. అనగా వ్యవసాయ రంగంలో ఉద్యాన రంగం జీవీఏ వాటా 29.44% అని చెప్పి తెలియజేస్తున్నాను. దేశంలో అత్యుత్తమ 15 జిల్లాల్లో 6 జిల్లాలు ప్రకాశం, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు ఆంధ్రప్రదేశ్కి చెందినవి కావడం గర్తించదగ్గ విషయం. 2024-25 సంవత్సరంలో 2.12 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేసి 80,080 మంది రైతులకి లబ్ధి చేకూర్చడం జరిగింది. మన రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణత 5.67 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి, ఉత్పాదకతతో దేశంలో మొదటి స్థానంలో ఉంది. 2024-25 సంవత్సరంలో 42,620 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు చేపట్టగా 16,985 మంది లబ్ధిదారులు ఇందులో చేరారని చెప్పి తెలియజేస్తున్నాను. 2024-25లో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద పంటల కోత అనంతరం నష్టాలు నివారించడానికి 590 ప్యాక్ హౌసులు, రైపనింగ్ ఛాంబర్స్, కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూములు మంజూరు చేశాం. 2024లో సంభవించినటువంటి వివిధ విపత్తుల్లో నష్టపోయినటువంటి 27,436 మంది ఉద్యాన రైతులకు 43.70 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అతి తక్కువ సమయంలో విడుదల చేశాం. గత ప్రభుత్వ హయాంలో మే 24 సంభవించినటువంటి వడగండ్ల వాన, అధిక వర్షాలకి నష్టపోయినటువంటి ఉద్యాన పంటలకి 4.31 కోట్లు జనవరి 2025లో విడుదల చేశాం. మైక్రో ఇరిగేషన్ కంపెనీలకి చెల్లించవలసినటువంటి బకాయిలు 1,166.99 కోట్లలో ఈ ప్రభుత్వం 452.55 కోట్లు ఈ సంవత్సరం విడుదల చేశాం. పామాయిల్ రైతులకు, కంపెనీలకు చెల్లించవలసినటువంటి బకాయిలు 238.9 కోట్లలో 29.42 కోట్లు విడుదల చేశాం. MIDH పథకంలో చెల్లించవలసినటువంటి 93.54 కోట్లలో 33.33 కోట్లు విడుదల చేశాం. స్వర్ణాంధ్ర 2047 కింద అధిక జీవీఏ సమకూర్చే 11 ఉద్యానవన పంటలను క్లస్టర్ విధానంలో ప్రోత్సహించుటకు ప్రణాళిక చేశాం. ప్రతి సంవత్సరం వృద్ధి రేటు 15% పైబడి వచ్చేటట్లుగా పంటలను
క్లస్టర్లుగా ఎంపిక చేసుకున్నాం. ఈ క్లస్టర్లు జాతీయ ఉద్యాన బోర్డు నుంచి ప్రత్యేకంగా కేటాయింపునకు ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నాం. అనంతపురం అరటి క్లస్టర్ అభివృద్ధి చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబంధించి ఏజెన్సీల్ని ఎంపిక కొరకు ప్రతిపాదనలు కోరడమైంది. ఇదే తరహాలో మిగిలిన పంటలకు కూడా క్లస్టర్ ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. ఇందులో భాగంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మామిడి క్లస్టర్, శ్రీకాకుళం, ఎస్ఎస్ఆర్, మన్యం జిల్లా జీడి మామిడి క్లస్టర్ గాను, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో కొబ్బరి క్లస్టర్ గాను, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో పామాయిల్, కోకో క్లస్టర్లుగా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిరప క్లస్టర్లుగా అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయడమైంది. అందులో ఆంధ్రప్రదేశ్ లోగోతో రిఫ్రిజిరేటెడ్ వ్యాగన్లు కలిగినటువంటి 8 రైళ్లు తాడిపత్తి నుంచి అరటి గెలను ముంబై పోర్టు ద్వారా మిడిల్ ఈస్ట్ దేశాలకి ఎగుమతి చేశాం. కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా 3,36,500 కూరగాయ మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకి అందుబాటులో ఉంచాం. పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం గుండ్లపల్లిలో 7.6 కోట్ల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను 2వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేశాం. ఉద్యాన శాఖతో రాష్ట్ర ప్రభుత్వం మరియు డిసిసిడి సమన్వయంతో కోకో సమావేశాన్ని అక్టోబర్ 16, 2024లో విజయవాడలో నిర్వహించి భారతదేశంలో కోకో పంట అభివృద్ధికి సంబంధించి వ్యవహారాలపై చర్చించాం. ఉద్యాన శాఖ డిజిటల్ గ్రీన్ సమన్వయంతో ఈ మిర్చా ప్రోగ్రాంను అమలు చేస్తుంది. ఈ పద్ధతిని టమోటా, పసుపు పంటలకు విస్తరిస్తున్నారు. ఈ యాప్లో ఫార్మర్ చాట్ చేయడం, పురుగుల మందుల అవశేషాలు విశ్లేషణలు, కాల్గుడితో మార్కెటింగ్ టైం ఆఫ్ కోసం నాణ్యత అంచనాలు పరికరాలు అందించబడ్డాయి. ఆయిల్ ఫామ్ తోటల్లో జియో ట్యాగింగ్, ఫెన్సింగ్ కోసం మొబైల్ యాప్లు, డ్రోన్, శాటిలైట్ టెక్నాలజీని వినియోగించడం జరుగుతుంది. ఈ టెక్నాలజీని ఇతర పంటలకు కూడా ఉపయోగించుకోవడానికి ప్రతిపాదనలు తయారు చేశాం. 2025-26వ సంవత్సరానికి ఉద్యాన శాఖ ప్రతిపాదనలు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద 3.75 లక్షలు ఎకరాలను సూక్ష్మ సేద్యం కిందకు తీసుకురావడానికి 500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. MIDH పథకం కింద సాంప్రదాయ వ్యవసాయ పంటల నుండి 1.5 లక్షల ఎకరాలు వాణిజ్య ఉద్యాన పంటల కిందకు తీసుకురావడానికి పోస్ట్ హార్వెస్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు 179 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ పథకం ద్వారా 78,800 ఎకరాల్లో పామాయిల్ తోట సాగుకు 179 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఆగ్రో ఫారెస్ట్రీ కింద నాణ్యమైన మొక్కలు పెంచడానికి 15.06 కోట్లు ప్రతిపాదించాం. జాతీయ వెదురు మిషన్ పథకం ద్వారా వెదురు అభివృద్ధికి 2.50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన రంగం మన గ్రామ ఆర్థిక వ్యవస్థని బలపరిచేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, సుస్థిర అభివృద్ధికి సాధించేందుకు ఎంతగానో సహాయపడగలదు. మన భూమిలో పెట్టుబడులు పెట్టడం అంటే మన రాబోయే తర అభివృద్ధికి పెట్టుబడి పెట్టడమే అన్న ముఖ్యమంత్రి గారికి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ బడ్జెట్ని రూపకల్పన చేశాం. 2025-26వ సంవత్సరానికి ఉద్యానవన శాఖకి 930.88 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. పట్టు పరిశ్రమ శాఖ దేశంలో సాంప్రదాయ పట్టు పరిశ్రమను చేపట్టే కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. పట్టు ఉత్పత్తిలో దేశంలో మంది 2వ స్థానం కాగా కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ బైవోల్టన్ ఉత్పత్తి చేయు రాష్ట్రం అవార్డు కూడా పొందింది. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీ సత్యసాయి జిల్లా
హిందూపురంలో మరియు కాకినాడ జిల్లా సేబ్రోల్లో లీఫ్ టు క్లాత్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రతిపాదనలు రూపొందించాం. 2025-26 సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం 96.22 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 ఈనాం మార్కెట్ల ద్వారా 7,452.51 కోట్లు విలువ చేసే 10.84 లక్షల మెట్రిక్ టన్నులు వాణిజ్యం చేయడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 124 రైతు బజార్లు ఉన్నాయి. మరో 21 రైతు బజార్లు పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. రాష్ట్రంలో గతంలో నిరుపయోగంగా ఉన్నటువంటి 15 మొబైల్ రైతు బజార్లు కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొచ్చాం. రైతు బజార్ల ఆధునీకరణకు కొత్త మోడల్ ఇంటిగ్రేటెడ్ రైతు బజార్ల కోసం మరియు మార్కెటింగ్ శాఖలో అన్ని కార్యక్రమాలను పారదర్శకతను పెంపొందడానికి end-to-end డిజిటలైజేషన్ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించడమైంది. ధరల నియంత్రణలో భాగంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా జూన్ నుంచి అక్టోబర్ వరకు 2024 టమాటా ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు సరసమైనటువంటి ధరలు అందించడానికి రైతు నుంచి 753 మెట్రిక్ టన్నులు సేకరించి రాష్ట్రంలో రైతు బజార్ల ద్వారా అమ్మడం జరిగింది. మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం 2025-26 సంవత్సరంలో 300 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. ధరలు పతనమైన సందర్భంలో మిర్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన అవిరళ కృషి ఫలించింది. మిర్చి పంటకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS కింద ఒక కింటాకి 11,781.25 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. MIP ద్వారా ధర కంటే మార్కెట్ ధర పతనమైనటువంటి సందర్భంలో వ్యత్యాసాన్ని ధనాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 నిష్పత్తిలో రైతులకి చెల్లించాల్సి ఉంటుంది. మిర్చి రైతులను ఆదుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధాన్యం కొనుగోలులో సంబంధించి 1674.47 కోట్లు గత ప్రభుత్వం బకాయిల్ని మా ప్రభుత్వం జూలై 24లో రైతులకి చెల్లించడం జరిగింది. 2024 ఖరీఫ్ సీజన్లో సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలును ఇప్పటి వరకు 5,31,987 రైతుల నుండి 33,32,014 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 7,674.99 కోట్లు చెల్లించడం జరిగింది. పై మొత్తంలో కేవలం 24 గంటల్లోపే 6,726 కోట్లను 24 నుంచి 48 గంటల్లోపు 948 కోట్లను చెల్లించామని గర్వంగా చెప్పదలుచుకున్నాను. 2025-26 సంవత్సరానికి మార్కెటింగ్ శాఖకు 315.32 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాను. సహకార శాఖ దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకార సే సమృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. 46.22 కోట్లతో 2037 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రాయోజిత పథకం కింద PACSలను డిజిటలైజ్ చేస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అన్ని PACSలు EPACSలుగా మార్పు చేసి వాటి లావాదేవీలను ఆన్లైన్లో జరుపుతామని సంతోషంగా తెలియజేస్తున్నాను. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద నాబార్డ్ రీఫైనాన్స్ సహాయంతో PACSలను రైతు సేవా కేంద్రాల స్థాయిలో బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా మారుస్తున్నాం. సమీకృత సహకార అభివృద్ధి ప్రాజెక్టు కింద 15 గోడంలు
కార్యాలయ భవనాలను నిర్మించి పిఎస్ఎస్ఎస్లను భవనాలుగా ఉపయోగిస్తున్నాం. కేంద్ర ప్రాయోజిత పథకం కింద రాష్ట్రంలో సహకార సంఘాలు, రిజిస్ట్రార్ కార్యాలయాలు కంప్యూటీకరణ చేయబడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి 2025ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. 2025-26 సంవత్సరానికి సహకార శాఖకి 239.85 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాను. పశుసంవర్ధక శాఖ గౌరవ ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో పశుసంవర్ధక రంగంలో వినూత్న కార్యక్రమాలని ప్రాధాన్యతిస్తూ 2025-26 నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్త కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కింద 34.89 లక్షలు కృత్రిమ గర్భధారణ ప్రక్రియను పూర్తి చేశాం. పశువులకు, కోళ్లకు 9 కోట్లకు పైగా వ్యాక్సిన్లు చేయబడ్డాయి. 340 మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్ల ద్వారా రైతుల ఇంటి వద్ద 6.36 లక్షల పశువులకి చికిత్స అందించాం. 1.34 లక్షల పశు కిసాన్ క్రెడిట్ కార్డుల్ని జారీ చేశాం. MGNREGC కింద 13,376 గోకులాల్ని నిర్మించాం. 1,0277 ఎకరాల్లో బహుళ వార్షిక పశుగ్రాస కేంద్రాలను అందుబాటులోకి తెచ్చాం. గోకులం పథకం ద్వారా MGNREGC నిధులతో పశువులకు ఆశ్రయం కల్పించలేని SC, ST, BPL కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకులకు 90% రాయితీతో పశువుల షెడ్లు నిర్మాణాన్ని చేపట్టడానికి, 70% రాయితీపై గొర్రెలు, మేకలు, కోళ్లు షెడ్లు నిర్మాణం చేపట్టడానికి 50,000 గోకులాలు నిర్మించడానికి ప్రతిపాదన చేశాం. పశుదానా, పశుగ్రాసాల లభ్యతను, పశువుల్లో ఉత్పాదకను పెంచడానికి రాయితీపై సైలేజ్ గడ్డి, TMR పశుదానా, పశుగ్రాస విత్తనాల సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. 2024-25లో పశువులు కోల్పోయిన రైతులకి పరిహారం కింద 119 కోట్లు పాత బకాయిలు చెల్లించామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. 2025-26 పశువులు జీవాలు మరణిస్తే SC, ST, BPL కుటుంబాలకు పశు బీమా పథకం కింద చెల్లించవలసినటువంటి ప్రీమియంలో 80% రాయితీ, అదే APL అయితే 50% రాయితీ ఇవ్వడానికి నిర్ణయించాం. రాష్ట్రంలో పశు పోషణ, పశు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని పశు వైద్య సేవలకు, మందులు, వ్యాధుల నియంత్రణకు, టీకాలు, సులి పురుగులు నివారణకు మందులు సరఫరా చేస్తున్నాం. 2025-26 సంవత్సరానికి పశు సంవర్ధక శాఖకు 1112.07 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. పాడి పరిశ్రమాభివృద్ధి రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 85 లక్షల లీటర్లు UHT పాల సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో పాల శీతల సౌకర్యాల కోసం APDD-CFL 202.62 కోట్లతో NPDD ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నాం. మత్స్యశాఖ అధ్యక్ష, స్వర్ణాంధ్ర 2047లో నిర్దేశించినటువంటి లక్ష్యాలను సాధించడానికి మత్స్య ఆక్వా రంగాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా గుర్తించబడింది. చేపలు, రొయ్యల ఉత్పత్తి దేశంలో ఆంధ్రప్రదేశ్ 28% వాటాతో అగ్రగామిగా ఉంది. ఈ రంగం రాష్ట్ర జీవీఏకి 7.6%, వ్యవసాయ జీవీఏకి 22.23% అందిస్తుంది. దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతి విలువలో 19,420 కోట్లతో రాష్ట్రానిదే అగ్రస్థానం. మత్స్యకారులు జీవనోపాధి పెంచడానికి GOMS నెంబర్ 2017ను రద్దు చేసింది. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించడానికి 552 లక్షలు చేప పిల్లలను
ప్రభుత్వం నీటి వనరుల్లో విడుదల చేశాము. మత్స్యకారుల నిఘా భద్రత టూవే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి 1245 కమ్యూనికేషన్స్ ట్రాకింగ్ పరికరాలు ట్రాన్స్పౌండర్లను పడవల్లో అమర్చబడ్డాయి. పులికాటు సరస్సులోని 20,000 మత్స్యకారు కుటుంబాలకు ప్రయోజనం కోసం తిరుపతి జిల్లా వాకాడ మండలం రాయదొరువు గ్రామం వద్ద సముద్ర ముఖద్వారం తెరుచుకోవడం కోసం 97.09 కోట్లతో పనులు చేపడుతున్నాం. అర్హులైన సముద్ర మత్స్యకారులందరికీ ప్రతి కుటుంబానికి 10,000 నుండి 20,000 వరకు సముద్ర చేపల వేట నిషేధ కాల భృతిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు గాను 1,22,968 మంది మత్స్యకారు కుటుంబానికి 20,000 చొప్పున 245.936 కోట్లను ఈ ఏడాది వేట నిషేధ కాలానికి ముందే విడుదల చేస్తున్నాము. PMMSY కింద 16 తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలకు వాతావరణ మార్పును తట్టుకొని సుస్థిర అభివృద్ధి గ్రామాలను తీర్చిదిద్దడానికి 30 కోట్లతో ప్రతిపాదనలు చేయడమైంది. డీజిల్ ఆయిల్పై సబ్సిడీ 2024-25లో 50 కోట్లు ఖర్చు చేయటం ద్వారా 23,058 యాంత్రిక మరబోట్లకు ప్రయోజనం చేకూర్చబడింది. అంతేకాక గత ప్రభుత్వం పెట్టినటువంటి 9.90 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించింది. ఈ పథకమునకు 2025-26వ సంవత్సరంలో 50 కోట్లు ప్రతిపాదించడమైనది. గత ప్రభుత్వ హయాంలో 63 మంది మత్స్యకారులు చేపల వేటలో ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబాలకు బకాయా పడినటువంటి 3.15 కోట్లు ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం చెల్లించడమైంది. 2025-26వ సంవత్సరానికి గాను 8 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఆక్వాకల్చర్ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ₹50 యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేయబడుతుంది. ఆక్వా నాన్ ఆక్వా జోనుల్లో అర్హత కలిగినటువంటి 68,134 ఆక్వా సర్వీస్ కనెక్షన్లకు ఈ సదుపాయం వర్తించుటకు చర్యలు చేపడుతున్నాము. 2026 సంవత్సరం నుండి అమెరికా మరియు ఐరోపా దేశాలకు నిరంతరాయంగా ఆక్వా ఎగుమతులను కొనసాగించుటకు ట్రేసబిలిటీ మరియు సర్టిఫికేషన్ తప్పనిసరి అయినందున రాష్ట్రంలో ఆక్వా సాగు చేయు రైతులందరికీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రభుత్వ పరంగా అవసరమైనటువంటి చర్యలన్నీ చేపడుతున్నాం. PMMSY కింద గత ప్రభుత్వ కాలంలో బాపట్ల జిల్లాలో నిజాంపేట మండలంలో పరసవాని పాలెంలో 88.08 కోట్లతో మంజూరైనటువంటి ఇంటిగ్రేటివ్ ఆక్వా పార్కు ఏర్పాటు కావలసినటువంటి భూమిని కూడా కేటాయించడంలో జాప్యం కారణంగా నిలిచిపోయింది. మా ప్రభుత్వ చొరవతో ఈ ప్రాజెక్టుకు ఏర్పాటుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ FAO ప్రాజెక్టు కింద 113 కోట్ల నిధులు మంజూరైనాయి. ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఆక్వా సాగు అధికంగా ఉన్నటువంటి 7 జిల్లాల్లో శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో అమలు చేయబడుతుంది. గత ప్రభుత్వం మత్స్యకారులకి ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం కింద ఎటువంటి లబ్ధి చేకూర్చే పరికరాలు సరఫరా చేయలేదు. ఈ ప్రభుత్వం వీటిని ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం ద్వారా సరఫరా చేయుటకు చర్యలు తీసుకోబడుతున్నాయి. PMMSY పథకం కింద 2025-26 సంవత్సరానికి 417 కోట్లు ప్రతిపాదించాము. 2025-26వ సంవత్సరానికి మత్స్యరంగ అభివృద్ధికి 540.089 కోట్లు ప్రతిపాదించడమైంది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పర్యావరణ వ్యవస్థలను పరిరక్షిస్తూ
ఆహారం పోషక భద్రత కోసం, వాతావరణం, స్మార్ట్ వ్యవసాయ పద్ధతుల్లో రైతుల శ్రేయస్సు కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 సంవత్సరం నుండి కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ మొదలైన కొత్త కోర్సుల్ని ప్రవేశపెడుతున్నాం. కుప్పం, బాపట్ల, పల్నాడు, విజయనగరంలో 4 కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నాం. ఏఎన్జిఆర్యు కిసాన్ డ్రోన్ రిమోట్ పైలట్ శిక్షణ సంస్థ DCCA అక్విడేషన్ కూడా పొందింది. ఈ శిక్షణ సంస్థ నుంచి ఇప్పటికే 702 మంది రైతులు డ్రోన్ పైలట్ల శిక్షణ పొందారు. 2025-26 సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి 507.01 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో విద్యా పరిశోధన సేవల్లో పాటు కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా విద్యార్థులకు వ్యాపార దృక్పథం, నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలు నిర్వహించాం. 2024-25 సంవత్సరంలో పండ్లు, కూరగాయల్లో 15 నూతన వంగడాలని ప్రకటించబడ్డాయి. 2025-26 సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి 98.21 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 39 సంవత్సరాల్లో డిజిటల్ విద్య బోధనతో శిక్షణ, పరిశోధన, విస్తరణ సేవలు అందిస్తుంది. యూజీసీ నాక్ B+ గుర్తింపు పొందిన ఏకైక వెటర్నరీ విశ్వవిద్యాలయం మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంగా చెప్పడానికి సంతోషిస్తున్నాను. 2025-26 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయానికి 154.57 కోట్లను ప్రతిపాదిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం. కొత్తగా ఏర్పాటైన ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ బలోపేతం చేసేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 38 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం. రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరాకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ఆక్వా రైతులకు గతంలో విద్యుత్ యూనిట్ ధర 3.85 పైసలు ఉండగా మన ప్రభుత్వం రాయితీపై 1.50 యూనిట్ ధరతో విద్యుత్ సరఫరా చేస్తుంది. 2025-26 సంవత్సరానికి ఈ 2 పథకాల అమలు కోసం 12,773.25 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం. 2024-25 సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ వ్యవసాయేతర పనులు మొత్తం 764 లక్షల మందికి పని దినాలు కల్పించబడ్డాయి. 2025-26 బడ్జెట్లో ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయం అనుబంధ కార్యక్రమాల కోసం 6,026.87 కోట్లు ప్రతిపాదించాం. ఎన్టీఆర్ జలసిరి 2025-26 సంవత్సరంలో 6,607 బోర్లను ఉచితంగా వేయడానికి మరియు 10,000 మోటార్లు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రతిపాదించాం. తద్వారా 33,000 ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకురావడం వల్ల 10,000 మంది రైతులకి లబ్ధి కలుగుతుంది. 25-26లో ఎన్టీఆర్ జలసిరి అమరుకు బడ్జెట్లో 50 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయం, నీటి వనరుల శాఖ. వ్యవసాయానికి అత్యంత అవసరమైనది సాగునీరు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యవసాయం దెబ్బతిన్నది. మన ప్రభుత్వం సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 2025-26 సంవత్సరంలో 12,903.41 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మేలు కోరే ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ కింద 2025-26 సంవత్సరానికి గాను మొత్తం 48,000
341.14 కోట్లు, 48,341.14 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. 2025-26 బడ్జెట్ను సభ ఆమోదం గురించి ప్రవేశపెడుతున్నాను. మరి ఈ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్, మన ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ జరుగుతున్న సమయంలో గ్యాలరీలో కేంద్ర మంత్రి గారు ఉండి చూస్తున్నారండి, రామ్మోహన్ నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. వారితో పాటు సీఎం రమేష్ గారు, ఎంపీ గారు, యశనేని గారు, వీళ్ళందరూ ఎంపీ గారు కూడా వచ్చి ఉన్నారు. బడ్జెట్ అంతా విన్నారు, వారు కూడా చూస్తున్నారు కాబట్టి వారికి కూడా థ్యాంక్స్ చెప్తూ మరి ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి సోమవారం అంటే మార్చి 3వ తారీఖు ఉదయం 9 గంటలకు మళ్ళీ అందరం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.